నూట 140 మంది పిల్లలు 10th క్లాస్ ఫలితాలు వాళ్ళు ఉత్తీర్ణ సాధించలేని వారికి మరొక చివరి అవకాశం. ప్రభుత్వం ఇచ్చి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి కోర్టులలో కానీ జగిత్యాలలో ఏర్పాటు చేయాలని మా డిఓ గారు చెప్తూ నేను ఎక్కువ మాట్లాడకుండా మన ముఖ్యమంత్రి గారు నిన్న కూడా నేను మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు విషయంలో ముఖ్యమంత్రితో 3:30 గంటలు కూర్చున్నాను. ముఖ్యమంత్రి గారు వరి ధాన్యం కొనుగోలు అయిపోయినాక అడిగినారు, ఈ రాష్ట్రంలో రైతులకు వరి ధాన్యాన్ని కొనుగోలు విషయంలో ప్రత్యేక దృష్టి పెడుతూ ఎడ్యుకేషన్ పరంగా ఈ రాష్ట్రం గొప్పగా మన సదుపాయాలు ఇవ్వాలి, గొప్పగా అన్ని విధాలు కూడా ముందుకు పోవాలని చెప్పి మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన కొన్ని అంశాలు చెప్తూ వారు చెప్పినారు. ఆర్థికంగా రాష్ట్రం మీద ఎంత భారం ఉన్నా కూడా, ఆర్థికంగా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా ఎడ్యుకేషన్ సంబంధించిన విషయంలో కూడా పిల్లల భవిష్యత్తు కోసం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా తల్లిదండ్రులు ఉదయం పొద్దున 5:30 చేసి వ్యవసాయ పనులకు వెళ్తారు. కొంతమంది తన తల్లిదండ్రులు ప్రత్యేకమైన పనులకు వెళ్తారు. మరి పొద్దున 5:30కు 6 గంటలకు చేసి తల్లి టిఫిన్ చేయాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ప్రత్యేకంగా అల్పాహార కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేపు జూన్ మాసంలో మొదలుపెట్టింది. నిజంగా చాలా సంతోషం. అంటే ఉదయం మనకు తెలుసు, మన తల్లిదండ్రులు మన చిన్నప్పుడు మన అమ్మ స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దునప్పుడు అమ్మకు పని తీరదు, నాన్న పని పోతాడు, మనకి ఏమి ఉండదు, మంచి ఇల్లు వచ్చి నీళ్ళు పాలు తాగేస్తుంది. అలా పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని చెప్పి గొప్పగా ముఖ్యమంత్రి గారు మరి అల్పాహార బ్రేక్ఫాస్ట్ పథకం అంటే అల్పాహార పథకం ఉదయం పిల్లలు మనం తయారు చేపించి తల్లిదండ్రులు మన స్కూల్కి పంపిస్తే మనం ఏ విధమైనటువంటి అల్పాహారం ఉంటాము. అంత గొప్పగా ఆ మెనూను కూడా అల్పాహారం మెనూను కూడా ప్రకటించడం జరిగింది ముఖ్యమంత్రి గారు. మరి అంత గొప్పగా ఆ శాఖ మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సోమవారం రోజు ఇడ్లీ సాంబార్ పిల్లలకు అల్పాహారం ప్రైమరీ స్కూల్ నుంచి మొదలైతే 10th వరకు అల్పాహారం. మంగళవారం రోజు ఆలు కుర్మాతో టమాటా పూరి అంటే ఆ విధంగా సాంబారు మనం ఈ విధంగా ఏదైతే ఉన్నతమైన కుటుంబాలు గొప్పగా ఉదయం ఏ విధమైన అల్పాహారం తింటారో ఆ విధమైన అల్పాహార పథకాన్ని అమలు పరిచి ఆ విధమైన అల్పాహారం ఇచ్చి పిల్లలకు మంచి బోధనలు చేయాలని చెప్పేసి గొప్ప సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని జూన్ మాసంలో మొదలుపెట్టిన సందర్భంలో కూడా ఈ రోజు ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ఈ 99 రోజుల కార్యక్రమంలో ముఖ్యమంత్రికి చప్పట్ల ద్వారా మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ మరి చాలా ముఖ్యంగా మరి ఈ విధంగా మరి మా వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి నేను ఎప్పుడు కూడా ఇప్పటి వరకు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జీతాలు లేని వచ్చేది, మా ఉద్యోగస్తులకు ప్రభుత్వ హాస్టల్స్ రెంట్స్ లేని వచ్చేది. మొదటిసారి నేను శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన, సార్ అన్న ఇక్కడ నేను ఈ రాష్ట్రంలో అందరికీ ముఖ్యమంత్రి గారు సార్ అంటే నేను అన్నగా వారిని ప్రేమతో అన్నగా పిలుస్తాను. అన్న ఈ ఎంటైర్ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ కానీ, గురుకులాస్ కానీ, ఏకలవ్య స్కూల్స్ కానీ, ఎస్సీ డిడి హాస్టల్స్ కానీ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరూ కూడా డైట్స్ కాస్మెటిక్ ఛార్జెస్ ఏదైతే ప్రభుత్వ బిల్డింగ్స్ లేకుండా రెంట్ బిల్డింగ్స్ ఉంటుందో వాళ్ళందరూ కూడా డ్యూ లేకుండా చెల్లించాలంటే మొదటిసారి ఇది మే మాసం ఏప్రిల్ 30వ తారీఖు వరకు మొత్తం డైట్ ఛార్జ్ కాస్మెటిక్ ఛార్జ్ రైట్స్ ఇచ్చిన ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే ఆ శాఖ మంత్రిగా అక్కడిక్కడ కష్టపడి వచ్చిన వారిగా నేను ఆ ముంచే మాట చెప్పిన వెంటనే 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్థిక భారం ఉన్న మన వెల్ఫేర్ పిల్లలు చదువు గొప్పగా ఇవ్వాలి, మంచి ఫ్యాకల్టీ ఉండాలని చెప్పి గొప్ప ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆలోచనని ముందుకెళ్తూ ఇప్పుడే మా చెల్లి నాగలక్ష్మి పిల్లలు రూమ్స్ లో వస్తున్నప్పుడు ఒక వెల్కమ్ కిట్ సుమారు 1,200 కోట్ల రూపాయలతో అన్ని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా యూనిఫామ్, షూస్, బుక్స్, దానికి సంబంధించినటువంటి బ్రీఫ్కేస్ అన్ని ఇచ్చే విధంగా సుమారు 1,200 కోట్ల రూపాయలతో ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రైమరీ స్కూల్, జిల్లా పరిషత్ స్కూల్, వెల్ఫేర్ స్కూల్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వెల్ఫేర్ పిల్లలందరూ కూడా వెల్కమ్ కిట్ ఇచ్చే విధంగా గొప్ప ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం తీసుకున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా విద్యా వారోత్సవ సందర్భంగా మనం చూసుకుంటూ మీ అందరికీ చేస్తూ నేలలో సుమారు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మొదలుపెడుతున్నాం. అక్కడ నుండి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో వెల్ఫేర్ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్లో విధంగా మన గొప్పగా భవనాన్ని ఏర్పాటు చేసుకుని పిల్లలకు చదువు ఇవ్వాలని చెప్పేసి
ఆ యొక్క ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని అమలు చేసే విధంగా మన యొక్క ధర్మపురి దేవాలయానికి ఆ నరసింహస్వామి దేవుడి దయతో మీ శాసనసభ్యుగా 20 రూపాయలు సుమారు 2 సంవత్సరాలు కూడా ఆ యొక్క బిల్డింగ్ పూర్తిగా నిర్మాణం పూర్తి అయ్యే విధంగా మనం అధికారులతో మాట్లాడిన విషయాన్ని కూడా మేము మనవి చేసుకుంటూ మరి ఇప్పుడే చాలా మంది మాకు ఇక్కడ మీరు బిడ్డ ఇంటర్మీడియట్ నా బిడ్డను కరీంనగర్ హాస్టల్ పంపించాలంటే నాకు ఇబ్బంది అవుతుంది, డిగ్రీ లేదు బిడ్డ అని చెప్పి